మన రూ. 2 ఇరాన్ రియాల్‌కి రూ. 1000తో సమానం. ఆళ్ళ పరిస్థితి అలా తయారైంది. ఒకప్పుడు మన రూపాయి వాళ్ళకు సరిపోయేదే కాదు. వాళ్ళ రూపాయి మన రూ. 4తో సమానమయ్యేది. అలాంటిది వాళ్ళ పరిస్థితి ఎలా తయారైందంటే చాలా దయనీయంగా తయారైంది. అంటే దీనికి రకరకాల కారణాలు అయ్యుండొచ్చు. బట్ అంతర్గతంగా కారణాలేందంటే ప్రజల హక్కులను కాదని ఆ మతపరమైనటువంటి రాజకీయాలు చేయడం వలన ఆ దేశము నాశనం అవ్వడానికి అదొక కారణమైంది. అందులో ముఖ్యంగా అక్కడి జనాభా 9 కోట్ల జనాభా అనుకుంటే అందులో 60-70% అందరూ యువకులు ఉద్యోగం చేసేవారే ఉన్నారు. అంటే 6 కోట్ల మంది యువకులు ఉద్యోగం చేసేవారు ఉంటే ఆ దేశం వాళ్ళందరికీ సరిపడా ఉద్యోగాలు అవన్నీ కల్పించాలి. కానీ అక్కడ అవకాశాలు లేవు. పిల్లలు 2 కోట్ల మంది ఉన్నారు, మిగతా వారంతా వృద్ధులు ఉన్నారు. సో అక్కడ నిరక్షరాస్యత కన్నా ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ఇంకా అక్కడ అధిక ధరలు కావడం, ఇలాంటి పరిస్థితుల వలన ఆ దేశము చాలా దయనీయంగా మారిపోయింది. అంటే ముఖ్యంగా డాలర్ వాల్యూ ఈ రూపాయి వాల్యూతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండడం వలన ఆ దేశము ధనిక దేశం నుండి బీద దేశంగా మారిపోయింది. దీనితో పాటుగా అక్కడ ప్రజా సమస్యలను పట్టించుకునే వాళ్ళు కాకుండా స్వార్థపూరితమైన రాజకీయాలు, అవినీతిపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఆ దేశము ఈరోజు నాశనం కావడానికి ముఖ్య కారణం అయ్యింది. అందుకే దేశాన్ని పాలించాలంటే దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు సరిగ్గా ఉండాలి. అవినీతి పరులు, స్వార్థపరులు అయితే ఆ దేశం బాగుపడడం చాలా కష్టం. ఇప్పుడు మన దగ్గర 2 లక్షల రూపాయలు ఉంటే అక్కడికి వెళ్తే 10 కోట్లతో సమానం.